ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీ నియామకం కోసం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు 8 మంది అధికారుల పేర్లను యూపీఎస్సీకి ప్రతిపాదించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు రవి గుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, జితేందర్, ఆప్టే వినాయక్, ప్రభాకర్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శిఖా గోయల్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అర్హతల ఆధారంగా జాబితా నుంచి 3 పేర్లను సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపనుంది. వీటికి ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి కుమార్, కొత్త డీజీపీగా మరి ఎవరు అయ్యే అవకాశం ఉంది? థ్యాంక్ యూ దుర్గా. మొత్తానికి ఏదైతే ప్రస్తుతం తెలంగాణ డీజీపీ జితేందర్ సెప్టెంబర్ నెలలోనే ఏదైతే పదవి విరమణ పొందుతారు కాబట్టి ఈ లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే డీజీపీకి సంబంధించి రేసులో 8 మంది పేర్లను అయితే సిఫార్సు చేస్తుంది. ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 8 మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే రవి గుప్తా అంటే గతంలో ఏదైతే కమిషనర్ కింద కూడా చేశారో ఈయన 1990 బ్యాచ్ కి చెందిన వ్యక్తి. అలాగే సివి ఆనంద్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ ఏదైతే కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు, ఈయన 1991 బ్యాచ్. అలాగే డాక్టర్ జితేంద్ర 1992 బ్యాచ్. అలాగే ఆప్టే వినాయక్ ప్రభాకర్ 1994 బ్యాచ్. అలాగే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 1994 బ్యాచ్. బి శివధర్ రెడ్డి 1994 బ్యాచ్. అలాగే డాక్టర్ సౌమ్య మిశ్రా 1994 బ్యాచ్. అలాగే శిఖా గోయల్ 1994 బ్యాచ్. వీళ్ళందరి పేర్లను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే యూపీఎస్సీకి అయితే సిఫార్సు చేసింది. వీళ్ళ అర్హతల ఆధారంగా జాబితా నుంచి 3 పేర్లను సూచిస్తూ కూడా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే యూపీఎస్సీ పంపించనుంది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డాక్టర్ జితేంద్ర ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ అయితే పొందుతారు. ఈ నేపథ్యంలోనే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 5న, అలాగే రవి గుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న పదవి విరమణ అయితే పొందుతారు. అలాగే మరొక పక్క సివి ఆనంద్ అంటే 2028 జూన్ వరకు కూడా ఆయనకైతే టైం ఉంది. ఆప్తే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్ వరకు టైం ఉంది. బి శశిధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28 వరకు టైం ఉంది. డాక్టర్ సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30 వరకు టైం ఉంది. అలాగే శిఖా గోయల్ 2029 మార్చ్ వరకు కూడా సర్వీసెస్ అయితే టైం ఉన్న నేపథ్యంలోనే వీళ్ళల్లోని ఎవరినో ఒకరిని డీజీపీ కింద అయితే ఏదైతే నియమించే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 8 మంది పేర్లు కూడా సిఫార్సు చేయడం జరిగింది. దుర్గా. థ్యాంక్ యూ కుమార్.